Hi students are my friends. Welcome to 6 PM UPSC level current affairs. సో ఈరోజు ఒక 11 అంశాలపై మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు టాప్ ట్రెండింగ్స్లో ఏమందంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా యొక్క స్థానం ఎంతంటే 10వ స్థానం. సో క్లైమేట్ మీద పర్ఫార్మెన్స్ చేంజింగ్ మీద ఒక్కొక్క దేశంలో ఎలా తీసుకుంటున్నారు పొల్యూషన్కి ఇలా ఇండెక్స్కు విడుదల చేస్తుంది. సో సిపిఐ అంటారు. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇండియా యొక్క స్థానం ఎంతంటే 10వ స్థానం. సో ఇండెక్స్లో 2025కి సంబంధించి. అండ్ సెకండ్ హెడ్డింగ్ ఏంటంటే G20 2024 నవంబర్ 18 ఎక్కడ జరిగిందంటే G20 సమావేశము బ్రెజిల్లో జరిగింది. సో కూడా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే G20 సమావేశము 2023లో ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. సో దాని యొక్క థీమ్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్. సో సెప్టెంబర్ 9 డిక్లరేషన్ G20 డిక్లరేషన్ ఎప్పుడు జరిగిందంటే 2023లో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఇండియాలో జరిగింది. సో సార్ మీ G20 ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చిందని మీ యొక్క అభిప్రాయం ఉంటుంది. సో మీ యొక్క క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ G20 2024 నవంబర్ 18 బ్రెజిల్లో జరిగింది. సో ఆ బ్రెజిల్ యొక్క ఏంటి వార్తలు ఎందుకు ఇచ్చిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఎవరంటే ప్రెసిడెంట్ లూయిజ్ లూలా డిసిల్వా. ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ ఎవరంటే లూయిజ్ లోలా డిసిల్వా అని ఆయన ప్రెసిడెంట్ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆయన యొక్క బ్రెజిల్కి సంబంధించి ఏది ఇచ్చారంటే గ్లోబల్ ఎలియన్స్ అగెనెస్ట్ హంగర్ అండ్ పోవర్టీ 2030 సరికల్లా ఏదైతే ఆకలి పేదరికం అనే ఒక 2 పదాలు మనకు కనబడకూడదని G20 సమావేశంలో ఏదైతే G20లో ఉన్న ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్కి ఒక టార్గెట్ మనం పెట్టుకుందామని చెప్పారు. సో G20 సమావేశానికి ఇటీవల ఏ ఒక్క కంట్రీ చేరిందంటే G20 సమ్మిట్లో 2023లో జరిగిన న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ అనేది చేరింది. సో ఆఫ్రికన్ యూనియన్ ఇప్పుడు ఫామ్ అయిందంటే 2002లో ఫామ్ అయింది. ఆఫ్రికన్ యూనియన్ అనేది 2023లో G20 సమావేశంలో జరిగిన G20 సమావేశంలో పాల్గొంది. సో సభ్యత్వం పొందింది. సో 3వ హెడ్డింగ్ ఏంటంటే 7th లార్జెస్ట్ కాఫీ అంటే కాఫీ ప్రొడ్యూసింగ్ చేస్తున్న కంట్రీస్. సో ఇండియా యొక్క స్థానం ఏంటంటే 7వ స్థానం. సో ఫస్ట్ కంట్రీ ఏంటంటే బ్రెజిల్. సో బ్రెజిల్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ సో ప్రొడ్యూషన్లో. అండ్ అదే ఇండియాలో ఏ ఒక స్టేట్ ఒకే ఒక కాఫీ ఇచ్చేస్తుందంటే కర్ణాటక. సో 71% కాఫీ ఇండియాలో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే కర్ణాటకలో. అండ్ రోమర్ యాక్సిడెంట్. సో రోమర్ యాక్సిడెంట్ ఏంటి సార్ అంటే నిన్న ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని జలగావ్ అనే డిస్టిక్లో పుష్కర్ అనే ఎక్స్ప్రెస్ ఏదైతే లక్నో టు ముంబై వెళ్తున్న ఎక్స్ప్రెస్లో కొంతమంది ఆకతాయిలు ఫ్రాంక్ చేస్తా అని చెప్పి ట్రైన్లో ఉన్న వ్యక్తులను భయపెట్టించారు. సో ట్రైన్లో మంటలు ఎక్కుతున్నాయి, అందరూ ట్రైన్ దిగిపోయింది అని. సో ఆ భయానికి ఏం చేశారంటే చాలామంది ట్రైన్ లాగి ఆ రన్నింగ్ ట్రైన్లో ఉన్న చాలామంది పడిపోయారు. అండ్ ఆ ట్రైన్ దిగిపోయి వేరే ఒక పట్టాల మీదకి వచ్చేసరికి ఆ పట్టాల మీద కర్ణాటక ఎక్స్ప్రెస్ వస్తుంది. సో ఆ కర్ణాటక ఎక్స్ప్రెస్ చాలామందిని గుద్దేసరికి 12 మంది మరణించారు. సో ట్రైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ట్రైన్ రిలేటెడ్గా ఏమైనా ఉందా అంటే ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఇప్పుడంటే 1853 ఏప్రిల్ 16. సో ఆ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచిందంటే బోరిమంద టు థానే. సో ఎన్ని కిలోమీటర్లు నడిచిందంటే 34 కిలోమీటర్లు. సో ఇండియా ఇంకా రైల్వేకి సంబంధించి ఇంకా రిలేటెడ్గా ఏం టాపిక్ ఉంటుంది సార్ అంటే ఇండియాస్ లేటెస్ట్ ట్రైన్ ఏంటి అంటే వందే భారత్ అని చెప్పేస్తారు. కాకపోతే లేటెస్ట్ ట్రైన్ అని చెప్తున్నాను. సో వందే భారత్కి సంబంధించి లేటెస్ట్ ట్రైన్ అంటే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2026 డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2026 డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో దాని యొక్క ట్రయల్ ట్రైన్ ఎక్కడ పెడతారు సార్ అంటే రిషికేష్ టు కర్ణప్రయాగ్రాజ్ సేదు యూపీలో స్టార్ట్ అవుతుంది ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్. అదే వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ ఎప్పుడు వచ్చిందంటే 2019 సో 2019 ఫిబ్రవరి 15 ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇండియాలో లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదంటే వివేక్ ఎక్స్ప్రెస్. సో ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. సో ఆ ట్రైన్ ఎన్ని కిలోమీటర్లు పయనిస్తుందంటే 4160 కిలోమీటర్లు పయనిస్తుంది.
సో, ఆ ట్రైను 4160 కిలోమీటర్లు పయనించడానికి పట్టే సమయం ఎంతంటే 79 అవర్స్. అదే ఆ ట్రైను ఎక్కడి నుంచి ఏ ఒక్క ప్రాంతం నుంచి ఏ ఒక్క ప్రాంతంకి వెళ్తుందంటే అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి తమిళనాడు వరకు వెళ్తుంది. సో, దానికి రిలేటెడ్‌గా ఇంకా ట్రైన్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగాయా ఇండియాలో అంటే బాల్సో ట్రైన్ ట్రాజెడీ అంటారు. సో, ఏదైతే ఒడిస్సాలో బాల్సో ట్రైన్ ట్రాజెడీ అనేది 2023లో జరిగింది. ఆ 2023లో జరిగిన యొక్క 3 ట్రైన్స్ అనేవి గుద్దుకోవడం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. సో, 2 ట్రైన్‌లు గుద్దుకొని ఆ ఒక్క పెట్టెలు వేరొక పట్ట మీద పడితే దాన్ని ఇంకో ట్రైన్ వచ్చి గుద్దింది. సో, 3 ట్రైన్‌ల యొక్క ట్రాజెడీ అంటారు దాన్ని. సో, ఆ యొక్క ట్రాజెడీలో ఎంతమంది చనిపోయారంటే 296 పీపుల్ చనిపోయారు. సో, ఇది ఎప్పుడు జరిగిందంటే 2023 జూన్ 2లో జరిగింది. సో, రైల్వేకి సంబంధించి ఇంకేంటి సార్ అంటే ఏదైనా ఒక 2 ట్రైన్‌లు ఎదురెదురుగా వచ్చేటప్పుడు ఆపే వ్యవస్థను మన ఇండియన్ రైల్వేస్ కనిపెట్టింది. దాని పేరే కవచ్. సో, ఆ కవచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జులై 2022లో 2020లో తెచ్చారు 2020లో. అండ్ ఐదవ అంశం ఏంటంటే 76 రిపబ్లిక్ డే సెలబ్రేషన్. ప్రతి ఏటా రిపబ్లిక్ సెలబ్రేషన్‌కి ప్రతి ఇయరు వేరే ఒక దేశస్తులు మన ప్రెసిడెంట్‌లు గాని, ప్రైమ్ మినిస్టర్ గాని మన దేశంకొస్తారు. సో, ఈ ఇయర్ ఎవరొస్తున్నారంటే ప్రబోవో సుబియాంటో. ప్రబోవో సుబియాంటో ఆయన ఇండోనేషియా అధ్యక్షుడు మన దేశానికొస్తున్నారు. సో, ఇండోనేషియా వచ్చింది కాబట్టి ఇండోనేషియా క్యాపిటల్ ఏంటంటే జకార్తా. సో, 2024కి సంబంధించి రిపబ్లిక్ డే సెలబ్రేషన్‌కి ఎవరొచ్చారంటే గెస్ట్ ఆఫ్ హానర్‌గా ఎమ్మాన్యుయల్ మాక్రాన్. సో, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ వచ్చారు. సో, ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో ఎక్కడ జరిగాయంటే ఫ్రాన్స్‌లో జరిగాయి. సో, అండ్ మేము మిగతా టాపిక్‌లోకి వెళ్దాం. సో, ఆరవ టాపిక్. సో, గిలియన్ బార్ సిండ్రోమ్. గిలియన్ బార్ సిండ్రోమ్. సో, ఇటీవల మహారాష్ట్రలలో ఒక వై వైరస్ అని కలకలం రేపింది. సో, ఆ వైరస్ నేమ్ ఏంటంటే గిలియన్ బారెస్ సిండ్రోమ్. సో, ఈ యొక్క వైరస్ సోకిన వాళ్ళు ఏమవుతుందంటే, ఈ వైరస్ ఎందువల్ల సోకుతుందంటే, ఎక్స్‌పైర్ అయిన ఫుడ్డు తినడం వల్ల సోకుతుందండి. సో, దీనివల్ల ఏంటి కండరాలు పట్టేయడం ఇలా ఆ యొక్క ప్రభావాలు ఉంటాయి. సో, దీని మీద అది అదా వైరస్ కాదని ఐసీఎంఆర్ ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. సో, పూణేలో ఉంది ఇది. సో, సో, మహారాష్ట్ర వచ్చింది కాబట్టి మహారాష్ట్ర యొక్క ప్రెజెంటు చీఫ్ మినిస్టర్ ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. సో, ఆయన ఏ పార్టీకి చెందినవారంటే బీజేపీ. అండ్ దానికి రిలేటెడ్‌గా మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి కాబట్టి మహారాష్ట్రలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్నాయంటే 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. అండ్ ఏడవ అంశం చూద్దాం. సో, యాన్యువల్ ఎయిడ్ స్కీమ్. సో, యాన్యువల్ ఎయిడ్ స్కీమ్ అనేది ఎక్కడ మొదలుపెట్టారంటే ఛత్తీస్‌గఢ్‌లో మొదలుపెట్టారండి. సో, ఈ యొక్క ఛత్తీస్‌గఢ్‌లో ఎందుకు మొదలుపెట్టారంటే ఎవరైతే లేక ఉంటారో, భూమి లేక వేరే ఒక భూమిలో పండించుకుంటారో, వేరే ఒక భూమిలో పండిస్తుంటారో పంట వాళ్ళ కోసమని 10,000 ఆ యొక్క ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. సో, దాని యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే డియో సాయ్. సో, ఛత్తీస్‌గఢ్ వచ్చింది కాబట్టి ఇటీవల కాలం ఏమి జరిగిందంటే అక్కడ ఆపరేషన్ కాగా ఏవైతే మావోయిస్టులు ఉన్నారో, ప్రభావిత ప్రాంతాలు ఏవున్నాయో అక్కడ ఆపరేషన్ కాగర్ అనేది భారత్ సైన్యం అనేది చేపట్టింది. అండ్ ఎనిమిదో అంశం ఏంటంటే పీఎం ముద్రా యోజన. సో, రిలేటెడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది ఏంటంటే పీఎం ముద్రా యోజన. సో, పీఎం ముద్రా యోజన ఎప్పుడొచ్చిందంటే 2015 ఏప్రిల్ 8. అండ్ ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే దేశంలో 99.1 క్రోర్స్ ఓటర్స్ ఉన్నారని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో, ఎలక్షన్ ఓటర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జాన్ 25 ప్రతి ఏటా. అండ్ 10వ అంశం ఏంటంటే బేటీ బచావో, బేటీ పడావో అనేది ఎప్పుడొచ్చిందంటే 2018. సో, బాలికలు చదువుకోవాలి, బాలికలు ఎదగాలని థీము. సో, 11వ అంశం ఏంటంటే పరాక్రమ్ దివాస్. సో, పరాక్రమ్ దివాస్. సో, ఈ పరాక్రమ్ దివాస్‌ను ఎవరి యొక్క జన్మదినాన జరుపుకుంటారంటే ది ది గ్రేట్ చంద్ర సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పరాక్రమ్ దివాస్‌గా మనం జరుపుకుంటాం. సో, పరాక్రమ్ దివాస్‌ని ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే 2021 నుంచి జరుపుకుంటాం. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2021లో 24 బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్‌కి స్మరిస్తూ మనం 2021 నుంచి జరుపుకుంటున్నాం. అలానే దీనికి రిలేటెడ్‌గా ఏం మనం మాట్లాడుకోవాలంటే ది బర్త్‌డే ఆఫ్ అంబేద్కర్ ఎప్పుడంటే ఏప్రిల్ 14. సో, అంబేద్కర్ గారి 125వ జన్మదిన వేడుకల్లో అయిన తర్వాత మేలో 2015లో ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నవంబర్ 26న ఒక ప్రాధాన్యత ఇస్తూ కాన్స్టిట్యూషన్ డే అనేది మనం జరుపుకుంటున్నాం. సో, ఇక్కడ పరాక్రమ్ దివాస్ సుభాష్ చంద్ర బోస్ గారిని మనం స్మరిస్తూ ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
సో, ఆయన జన్మదినాన్ని ఏ ఒక్క స్టేట్‌లో సెలవులిస్తారంటే ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాము, త్రిపురలో ఆయన యొక్క జన్మదినాన్ని పబ్లిక్ హాలిడేగా ఇస్తారు. సో, సుభాష్ చంద్రబోస్ గారి కోసం చెప్పాలంటే భారతీయులు చరిత్రను దాచి మరచిపోయిన వారిగా మనం వర్ణించాలి. సో, భారతీయులకు చరిత్రను దాచి మరిచిపోయిన వ్యక్తులుగా మనం వర్గీకరించాలి. ఎందుకంటే, ది రియల్ ఫాదర్ ఆఫ్ ది నేషన్‌గా చాలామంది సుభాష్ చంద్రబోస్ గారిని చెప్తారు. కాకపోతే ఏ ఒక్క బుక్కుల్లో కూడా ఆయన యొక్క చేసిన ఆ యొక్క ఫైటింగ్ కోసము ఇవ్వరు. అది రియాలిటీలో అదుంది. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. సో, ఇవి 6 PM కరెంట్ అఫైర్స్. సో, నచ్చితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్. సో, వేగంగా ఎందుకు చెప్తున్నానంటే ల్యాప్‌టాప్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్ బట్టి అవ్వట్లేదు. అందుకోసం మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నా. అందుకోసమే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్‌గా చెప్తున్నా. సో, జై హింద్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.